ముందే ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని రకాల ప్రూఫ్ పెట్టినా గూడా ఒకటే క్వెషన్. కోర్సెస్ నేర్చుకుంటే నిజంగానే సంపాదించొచ్చా? ఇప్పుడు చూడండి, ఎంత సంపాదించొచ్చు, నిజంగా సంపాదించొచ్చా అంటే ఎవరు కూడా ఏమీ చెప్పలేరు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌లో జాయిన్ అయితాం. స్కూల్ ఆర్ కాలేజ్‌లో జాయిన్ అయితాం. మా పిల్లాడిని సరిగ్గా చదివించండి, మా అమ్మాయిని సరిగ్గా చదివించండి అన్నంత వరకే చెప్పగలం గానీ, ఇన్ని మార్క్స్ వస్తాయి. సో, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, సెకండ్ ర్యాంక్ వస్తుంది ఇలా అని ఎవరు చెప్పలేరు కదా! సో, కోర్సెస్ నేర్చుకున్న తర్వాత మీరు ఎంత సంపాదిస్తారు అన్నది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్ వేలో థింక్ చేసి, ఏ టైప్ ఆఫ్ వేలో మీరు మనీ ఎర్న్ చేసుకుంటారో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మా మా వరకు మేము మీకు కోర్సెస్ కంప్లీట్‌గా నేర్పించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం వరకే. సో, నెక్స్ట్ ప్రాసెస్ అంతా అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం మేమే ఆలోచించి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలాంటి వేస్‌లో వెళ్ళాలి అంతా మేమే చెప్పినంక మీరెలా సంపాదిస్తారు అసలు మీకెలా తెలుస్తది చెప్పండి? మీరు కూడా కొంచెం ముందు స్టెప్ వేసి మీరు కూడా థింక్ చేయాలి కదా! సో, మీరు అలాంటి థింకింగ్ ఫస్ట్ మీరు డబ్బులు ఎర్న్ చేయాలి అన్న టైప్‌లో థింక్ చేయకుండా, ఫస్ట్ నేను కోర్సెస్ కంప్లీట్‌గా నేర్చుకోవాలి. కోర్సెస్ నాకు అర్థం గావాలి అన్న మైండ్ సెట్ తోటి ఉండండి. కోర్సెస్ కంప్లీట్‌గా అర్థమైతే క్లియర్‌గా మీకే అర్థమైతది. ఎలాంటి వేలో మనీ ఎర్న్ చేయాలి, ఎలా చేయాలి అన్నది మీకే అర్థమైపోతది. ఓకే. సో, ఇంకా ఆలస్యం చేయకండి. సో, ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా గూడా వెంటనే స్టార్ట్ చేసేసేయండి. మంచిగా కోర్సెస్ నేర్చుకొని ఆహ్, ఫస్ట్ కోర్సెస్ నేర్చుకోండి. సంపాదించడం సంగతి తర్వాత. ఎర్నింగ్ అయితే ఉంటుంది. కానీ ఫస్ట్ కోర్సెస్ నేర్చుకోవాలి కాబట్టి, కోర్సెస్ గురించి ఫస్ట్ ఆలోచించండి. ఏదైనా కూడా మనం ఫస్ట్ నేర్చుకున్న తర్వాతే ఎర్నింగ్ గురించి ఆలోచించాలి. ముందుగానే మనకు డబ్బులొచ్చేసేయాలి, లక్షలు లక్షలు వచ్చేసేయాలి అని చెప్పి ఆలోచించకూడదు. ఓకేనా? ఫస్ట్ కోర్సెస్ నేర్చుకోండి క్లియర్‌గా. డౌట్స్ ఉంటే అడగండి. క్లియర్ చేస్తాము. ఆఫ్టర్ థట్ ఎర్నింగ్ గురించి ఆలోచించండి.